నేరేడ్మట్లో చాలా రైస్ షాపులు ఉన్నాయి, కానీ మీ దగ్గరే కొంటున్నారు. అసలు రైస్ బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? రైస్ బిజినెస్ అంటే మాది 30 years అయింది మేడం. అంటే దీనికి స్టార్ట్ చేయడానికి కారణము, అసలు ఈ రైస్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? మా బావగారిది ఫస్ట్ రైస్ మిల్ మేడం ఉప్పల్ల. బావగారితోనే ఈ ఏరియాలో చాలా వరకు రైస్ బిజినెస్ ఉన్నాయి. మీ సక్సెస్ స్టోరీ ఏంటి? పద్మావతి అంటే నమ్మకం బట్టి మన కస్టమర్ వస్తున్నారు. ఆ నమ్మకం మేము ఎప్పుడు పొడగొట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ నాణ్యతతో కూడుకున్న రైస్ అనేది ప్రజలందరికీ అందిస్తుంటాడు తగిన ఇక్కడ తక్కువ రేట్లో. బియ్యం కానీ ఏ రకంగా బియ్యం కానీ మంచి రకంగా బియ్యం ఇస్తాడు. రైస్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. నేను ఒక 3 years నుంచి ఇక్కడ రెగ్యులర్గా తీసుకుంటున్నా. ఒకసారి తీసుకున్నా, అప్పటి నుంచి రెగ్యులర్ ఇక్కడే తీసుకుంటున్నాను. ప్రైస్ విషయంలో కూడా చూసాను. నేను 4 చోట్ల తిరిగేసి నేను చూసి ఇక్కడ తక్కువ ఉందని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ షాప్ నుండి 12 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నా అండి. ఇతనికి పోటీగా ఎన్ని షాపులు వెలిచినా కానీ ఇతను ఇమాందారుగా అందరూ వచ్చి ఇక్కడనే తీసుకుంటారు. క్వాలిటీ ఫుల్ సూపర్ ఉంటుంది. क्वालिटी भी अच्छा मिलता है इधर. हम तो 20 साल से यूज कर रहे हैं, अभी तक ऐसा कुछ भी नहीं है. మీ ఏరియాలో కట్టమైసమ్మ గుడి ఉంది, అందులో మీరు కమిటీలో మెంబర్ కూడా ఉన్నారు. కట్టమైసమ్మ టెంపుల్ చాలా ఫేమస్ మేడం. మల్కాజ్గిరిలో నేర్మెట్లో అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడైనా నష్టం చూసారా? నష్టాలు అంటే ఎక్కువ వస్తుంటాయి మేడం. అది మాకు షాపులకు కొంచెం క్రెడిట్ ఇచ్చినప్పుడు, కరోనా అప్పుడు మాత్రం చాలా విపరీతంగా మాకు నష్టాలు వచ్చినాయి. కరోనా తర్వాత నష్టం వచ్చిందని చెప్తున్నారు. అది ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యిందండి? షాపులకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసింది, పైసలు ఇవ్వలేరు. షాప్ మాత్రమే, మిగతా ఏం రాలేదు. షాపులు వాళ్ళకి మాత్రం నష్టం వచ్చింది. ఎంత వరకు మార్జిన్ ఉండొచ్చు? అంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఎట్లా ఉంటాయి బిజినెస్ లో? మార్జిన్ అనేది మేము ఎప్పుడు సో ఎన్ని రకాల బియ్యం ఉండొచ్చు? రైస్ అయితే చాలా రకాలు ఉంటాయి మేడం. అలా మీరు ప్రైస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు ఒక రైస్ కి? మాట ఏంటంటే మేము రైస్ వండి చూస్తాము. అలా క్వాలిటీ అన్నం మంచిగా ఏంటంటే దానికి రేట్ డిసైడ్ అయిపోతుంది. ఆడ కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, రైస్ మిల్ బ్రాండ్ ఉంటాయి. వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్ లో వచ్చిన మార్పులు ఏంటి? ఇప్పుడు మార్కెట్ ఏంటంటే మేడం, నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బేసిక్ గా పురుగు రాకుండడానికి కారణాలు కొన్ని ఉంటాయి మేడం. కాకుంటే కొంచెము మీకు బాగా లాభాలు వచ్చిన సిచ్యువేషన్స్ నుంచి ఇప్పటికి బిజినెస్ ఏంటంటే నడుస్తున్నాయి, కానీ అప్పటికి బిజినెస్. ఒక రకం బియ్యాన్ని గుర్తుపట్టాలంటే దాని పోలికలు ఎలా ఉంటాయి? రైస్ అంటే సీడ్ విత్తనాలు ఉంటాయి మేడం. అవి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటాయి. అవి చూడాలంటే ప్రజలు వచ్చి మీ షాప్ కి బియ్యం కొనేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? చేయకూడదు అంటే ఏం చేయాలి? కస్టమర్ వచ్చి వాళ్ళకి నచ్చింది వచ్చి అడుగుతుంటాడు మేడం. ఇవాళ వచ్చి వంటలైన మాస్టర్ వచ్చి ఈ రైస్ ఇవ్వమని చెప్పిండు, నాకు అదే క్వాలిటీ కావాలంటాడు. కాబట్టి మాకు తెలిసినప్పుడు మేము ఏంటంటే వీళ్ళకి, మీరు ఇంట్లో ఏ బియ్యం వాడతారు? ఈ రైస్లలో ఏంటంటే వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ సన్నం ఉండేది మాత్రం. నమస్తే, వెల్కమ్ టు ఎన్ న్యూస్. నేను సింధు. మన నేరేడ్మెట్ వినాయక్ నగర్ లో చాలా రైస్ షాపులు ఉన్నాయి, కానీ చాలా మంది మాత్రం పద్మావతి ట్రేడర్స్ లోనే రైస్ కొంటున్నారు. అసలు ఎందుకు కొంటున్నారు, ఈ సీక్రెట్ అనేది మనతో పాటు పద్మావతి రైస్ ట్రేడర్స్ షాప్ ఓనర్ ఏర్వా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, నేరేడ్మెట్ లో చాలా రైస్ షాపులు ఉన్నాయి, కానీ మీ దగ్గరే కొంటున్నారు. ఆ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు రైస్ బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? రైస్ బిజినెస్ అంటే మాది 30 years అయింది మేడం. అంటే దీనికి స్టార్ట్ చేయడానికి కారణము మా బావగారు మేడం. ఓకే. బావగారు నాకు షాప్ పెట్టించండి. అప్పుడు బావగారిది మాది రైస్ మిల్ ఉండే మేడం ఉప్పల్ల. మా బావగారు షాప్ నాకు పెట్టించాడు. అంటే నాకు మా అన్న నేను ఇద్దరం చూసుకునేది ఫస్ట్ రైస్. 30 years అయింది షాప్ పెట్టి. మేము నమ్మకంగా మనం క్వాలిటీలు ఇస్తున్నాం కాబట్టి కస్టమర్లకు నమ్ముతున్నారు మేడం. ఓకే. ఇక అది క్వాలిటీ వాళ్ళు మేము ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు నమ్ముతున్నారు. దానికి కారణం వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నాం. అంటే దానికి తగ్గట్టు మేము క్వాలిటీ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ వస్తున్నారు మా దగ్గరికి. ఓకే. అసలు ఈ రైస్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? రైస్ మిల్ మా బావగారిది ఫస్ట్ రైస్ మిల్ మేడం ఉప్పల్ల. సో ఆయన థాట్ మీరు కంటిన్యూ చేస్తున్నారా? బావగారితో అది కంటిన్యూగా మా బావ పెట్టించుకొని అదే కంటిన్యూ చేస్తున్నాను మేడం. ఓకే. సో ఈ ఏరియాలో చాలా వరకు రైస్ బిజినెస్లు ఉన్నాయి,
మీరు అంటే మీ సక్సెస్ స్టోరీ ఏంటి? కస్టమర్ నమ్మకం ఒకటి మేడం. ఓకే. ఆ నమ్మకం బట్టి మన కస్టమర్ వస్తున్నారు. ఆ నమ్మకం మేము ఎప్పుడు పొడగొట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము నమ్మకంగా బియ్యం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు వస్తున్నారు మా దగ్గర. ఓకే. అంటే క్వాలిటీ కూడా మంచిది ఇస్తున్నాం మేడం. క్వాలిటీ మంచి వెరైటీస్ క్వాలిటీ మేము 1-2 సార్లు చెక్ చేసి క్వాలిటీ వండి చూసినాకనే వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. ఓకే. ఆ నమ్మకం అనేది వాళ్ళు వచ్చినందుకు మేము ఆ నమ్మకం చెప్పగలుగుతున్నాం. ఆ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం. నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. ఓకే. సో పద్మావతి అని ఎందుకు పెట్టారు ఈ బిజినెస్ కి? పద్మావతి అంటే మా అక్క పేరు పద్మావతి. ఓకే. అందుకనే షాప్ ఆ పేరు ఎంచుకున్నాం మేడం. ఓకే. సో మీ గుర్తుగా మీ అక్క పేరు మేము పెట్టుకోవాలని చెప్పి షాప్ పేరు అక్క పేరు మాకు కూడా మంచిగా ఉంటుందని పేరు పెట్టుకున్నాం మేడం. సో సార్, అయితే మీ ఏరియాలో కట్టమైసమ్మ గుడి ఉంది, అందులో మీరు కమిటీలో మెంబర్ కూడా ఉన్నారు. సో అక్కడ సేవ్ చేస్తున్నారా? మీరు సేవ్ చేయడానికి కారణాలు కూడా ఏంటో చెప్పండి. కట్టమైసమ్మ టెంపుల్ చాలా ఫేమస్ మేడం. మల్కాజ్గిరిలో నైన్మెట్లో అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మహిమమైన అమ్మవారు. ఆ అమ్మవారిని ఏది అనుకుంటే మనం నమ్ముకొని చేసుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుంది. దాని గురించి ఏదైనా మేము సేవ చేసుకొని పోతాము. దాంట్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కట్టమైసమ్మ, ఇప్పుడు టెంపుల్ పెద్దగా కానీ అంతకుముందు చిన్నగా ఉండను, అప్పటి నుంచి మేము సేవ చేసుకుంటున్నాం. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి సార్? అంటే మాక్సిమం చెప్పగలుగుతారా? చాలా మాకు తెలియనప్పుడు చాలా ఏళ్ళ నుంచి ఉంది గుడి. కాబట్టి పెద్దగా అయింది, ఈ మధ్యలో అయింది, కానీ మంచిగా ఏదనుకున్నా మనకు నెరవేరుస్తుంది. అందుకని మేము ఆ బోనాల పండుగ గాని వేరే ఏని దసరా గాని దీనికి మాత్రం చాలా పబ్లిక్ వస్తారు మేడం. బోనాల పండుగ అయితే విపరీతంగా పబ్లిక్ వస్తారు, దసరా గానీ విపరీతంగా పబ్లిక్. ఆ పబ్లిక్ అమ్మవారిని కొలుచుకున్నందుకు వాళ్ళకు మహిమ అనేది వాళ్ళకి నెరవేరుతున్నట్టు పబ్లిక్ వస్తున్నారు. దానికన్నా నంబర్ ఉన్నట్టు నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. అంటే ఎలాంటి సేవ చేస్తారు సార్? అన్నదానం చేస్తారా లేకపోతే ఎట్లాగా? అన్నదానాలు చేస్తారు మేడం, అన్నదానాలు చేస్తారు, బోనాలు చేస్తారు, అంటే పబ్లిక్ చేస్తారు, మేముండి వాళ్ళకి చేయగలుగుతాం. ఓకే. సో ఈ రైస్ బిజినెస్ అంటే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సో లాభాలు చూసినప్పుడు నష్టాలు కూడా చూసిందే కదా, ఎప్పుడైనా నష్టం చూసారా? నష్టాలు అంటే ఎక్కువ వస్తుంటాయి మేడం. అది మాకు షాపులకు కొంచెం క్రెడిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎగ్గొట్టిపోతారు, చెప్పకుండా వెళ్ళిపోతారు. కరోనా అప్పుడు మాత్రం చాలా విపరీతంగా మాకు నష్టాలు వచ్చినాయి. పైసలు అందరూ మేము ఉద్ధరించుకుంటాం, కొంత మాత్రం నడుస్తుంటే వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవడం, కాల్ చేసి వెళ్ళిపోవడం కొంచెం నడిచినాయి. అవి పబ్లిక్ బట్టి పోతుంటాయి మేడం. ఓకే. ఎన్ని సంవత్సరాలుగా మీకు అంటే కరోనా తర్వాత నష్టం వచ్చిందని చెప్తున్నారు, అది ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యిందండి? ఒక 1 year. అంటే కస్టమర్ ఎక్కువ అంటే పబ్లిక్ మనం షాప్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసింది, పైసలు ఇవ్వలేరు, షాప్ మాత్రమే, మిగతా ఏం రాలేదు. షాపులు వాళ్ళకి మాత్రం నష్టం వచ్చింది. ఓకే. సో లాభాలు వచ్చాయన్నారు, అంటే ఎంత మార్జిన్ వరకు లాభాలు వచ్చి ఉండొచ్చు? లాభాలంటే మనకు సంచి 100 kgs అమ్ముకుంటే మనకు కేజీ మీద 50 పైసా నుంచి స్టార్ట్ అవుతుంది. 50 వస్తాయి, 1 రూపీ వస్తుంది. 100 kgs కు 50 రూపీస్ వరకు, 100 రూపీస్ వరకు కూడా వస్తుంటాయి మేడం. ఓకే. సో ఇన్ని ఇయర్స్ లో అంటే 30 years నుంచి మీరు చేస్తున్నారు ఈ బిజినెస్? 30 years మేడం. ఎంత వరకు మార్జిన్ ఉండొచ్చు? అంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఎట్లా ఉంటాయి ఈ బిజినెస్ లో? మార్జిన్ అనేది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం మేడం. మాకు అది ఒకసారి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మేము ఎప్పుడు ఇంత మటుకు ఇంత మార్జిన్ కావాలని మేము చూడలేము. అది అవి ఎంత వచ్చినా మనం దాన్ని భరించుకుంటూ పోతూనే ఉంటాం, మార్జిన్ మాత్రం. ఓకే. సో ఎన్ని రకాల బియ్యం ఉండొచ్చు? రైస్ అయితే చాలా రకాలు ఉంటాయి మేడం. అలా HMT ఉంటాయి, సోనా మసూరి ఉంటాయి, ఇంకా వెరైటీస్ దంపుడు బియ్యం ఉంటాయి, మళ్ళీ ఇడ్లీ రైస్ వస్తాయి, చిట్టు ముత్యాలు అనేది వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి. పబ్లిక్ మాత్రం మంచిగా ప్రిపేర్ చేసిందంటే HMT రైస్ మాత్రం చాలా మంది అడుగుతున్నారు. ఓకే. సో ఇప్పుడు అదే ఎక్కువగా నడుస్తుందండి మార్కెట్ మొత్తం. HMT నడుస్తుంది. ఎక్కువ సేల్ అయ్యేది రైస్ అంటే HMT మేడం. ఓకే. మీ దగ్గర కూడా అదే రకం సేల్ అవుతుంది? మా దగ్గర కూడా HMT వెరైటీస్ సేల్ అవుతుంది మేడం. మా దగ్గర బ్రాండ్ ఉంది మేడం. మాది ఓన్లీ సిటీ గోల్డ్ బ్రాండ్ ఉంటది, మా ఓన్ బ్రాండ్ అది. మనము మంచి వెరైటీ అంటే సిటీ గోల్డ్ బ్రాండ్ నంబర్ 1 క్వాలిటీ వస్తుంది. HMT జీరా రైస్. అలానే సోనా మసూరి కూడా ఉంది, కర్నూలు రైస్ సిటీ గోల్డ్ కూడా చాలా బాగుంటది మేడం, నంబర్ 1 క్వాలిటీ కర్నూలు రైస్ వస్తాయి అలా. ఓకే. సో అంటే చాలా వరకు మనం కొన్న రేటుకే మనం అమ్మము, ఒక్కొక్కసారి అమ్మాల్సి వస్తుంది కూడా, దాన్ని చెప్పలేము. అంటే మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటుంది. సో మీరు ప్రైస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు ఒక రైస్ కి?
ప్రైస్ అనేది మేము డిసైడ్ చేయం మేడం. కాకుంటే మేము మార్కెట్ కి పోయినప్పుడు మేము అందులో ఇద్దరు రైస్ వండి చూసుకుంటాం. ఫస్ట్ మాట ఏంటంటే మేము రైస్ వండి చూస్తాం. వండి చూసినప్పుడు దాంట్లో మా దగ్గర మా సొంటలు ఇంకోళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు. అలా క్వాలిటీ అన్నం మంచిగా ఏంటంటే దానికి రేట్ డిసైడ్ అయిపోతుంది. నేను ఈ రేట్ ఇస్తాను, నేను ఈ రేట్ ఇస్తాను వాళ్ళు చెప్తారు. ఇది మాత్రం మేము వండి చూసుకున్నప్పుడు కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, బ్రాండ్ రైస్ మిల్ బ్రాండ్ ఉంటాయి, వాళ్ళు మాత్రం ఓనర్సే డిసైడ్ చేస్తారు, రైస్ మిల్ ఓనర్స్. ఇక్కడ మాత్రం కొన్ని వెరైటీస్ మాత్రం ఆడ అన్నం వండినప్పుడు సెలెక్ట్ అయింది మాత్రం అన్నం మంచిగా అయితే దాన్ని మార్కెట్ లో డిసైడ్ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ మీరు టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసాకే మార్కెట్ లో వదులుతారు. వెళ్తాం మేడం. మార్కెట్ లో మేము రైస్ శాంపిల్స్ బ్రోకర్ రైస్ మేనేజర్ బ్రోకర్ దగ్గరికి వస్తాయి మేడం. ఆడ రైస్ మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని అవి వండి చూస్తాం. వండి చూసినాక ఆడ మా సొంతలో ఇద్దరు మూడు ఉంటారు, ఒక్కనే ఉంటారు, చాలా మంది ఉంటాం మేడం. అవి వండి చూసినాక అలా ఎవరికి నచ్చింది వాళ్ళు రేట్ అడుగుతా ఉంటారు. నాకు ఈ రేట్ కావాలి, నాకు ఈ రేట్ కావాలి. వాళ్ళు నాకన్నా వాళ్ళని ఇప్పిస్తే వాళ్ళు కూడా తీసుకుంటారు. అట్లా ఓకే, కస్టమర్ బార్గెన్ చేస్తారు అసలు వచ్చిన వాళ్ళు చాలా చేస్తారు మేడం. మార్కెట్ బార్గెన్ అనేది చాలా ఉంటది. ఇక వాళ్ళు ఒకసారి మనం ఎంతసేపు అంటే దగ్గర ఒక 10 నిమిషాల సేపు 15 నిమిషాల సేపు కూడా బాగా సతాయిస్తారు. కానీ అది ఎంత సతాయించినా కూడా మేము కొంచెం భరించవలసిందే. ఓకే, ఇంకా బిజినెస్ అంటే కామన్ అంటారు అది మేడం. కానీ చాలా సేపు సతాయిస్తారు మేడం. కొంతమంది కస్టమర్ ఎంత ఉన్నాయి వాళ్ళు ఎంత వరకు వచ్చినా మేము కొంచెం భరించవలసిందే. ఓకే, అంటే మంచి వాళ్ళు వస్తారు, కొంచెం రుపించటోళ్ళు కూడా వస్తుంటారు. ఎంతున్నా కొంచెం మేము బిజినెస్ చేసుకుంటాం కామన్ గా మేడం. అవును, అయితే మనం ఒక రకం రైస్ చూసినప్పుడు ఇది క్వాలిటీయా లేకపోతే లో క్వాలిటీయా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? మీరు దాన్ని కనుక్కుంటారు? మేము రైస్ మేము ఫస్ట్ దాన్ని చూస్తాం మేడం. మేము రైస్ చూసినప్పుడు దాని వెరైటీస్ ని మాకు తెలిసిపోతాయి. మేము ఈ సంవత్సరం నాకు 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మేడం రైస్ లో. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి రైస్ ఏ వెరైటీ అనేది ఎట్లుంటది అనేది కొంచెం తెలుసు మేడం. అవి తెలిసినా కూడా మేము కంపల్సరీ మళ్ళీ వండి చూస్తాం. ఎంత చూసినా మళ్ళీ అవి కొన్ని ఫెయిల్ అయిపోతాయి. అందుకని మళ్ళీ కంపల్సరీ వండి చూసుకోవాల్సిందే రైస్. వండి చూసినాక మంచిగా అయితేనే మేము కొంటాం మేడం రైస్. ఓకే, సో అంటే ఒక రైస్ కొనడము అని అంటే డైరెక్ట్ మిల్లు దగ్గర నుంచే మనం కొనుక్కోవడం, లేదంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఇలాంటివి కాకుండా ఒక రైతు నుంచి వినియోగదారుడి వరకు మీరు ఎలా దాన్ని మెయింటైన్ చేస్తారు? మనకు ఓన్లీ రైస్ మిల్ నుంచి మా దగ్గరకు వస్తాయి మేడం రైస్. రైతు నుంచి మా దగ్గరికి అయితే రావు. రైతు నుంచి డైరెక్ట్ రైస్ మిల్ దగ్గరికి వడ్లు వెళ్తాయి మేడం. వడ్లు వెళ్ళినాక రైతు వాళ్ళ దగ్గరికి నుంచి మేము రైస్ మిల్ దగ్గర నుంచి మాత్రం మేము రైస్ కొంటాం. మాకు వడ్లకు సంబంధం మేము ఉండదు. అంటే రైస్ మాత్రం మేము రైస్ మిల్ దగ్గర నుంచి డైరెక్ట్ మేము కొంటాం. రైతు దగ్గర నుంచి మన దగ్గరికి డైరెక్ట్ రాదు మేడం. ఓకే, సో అంటే రైతు నుంచి కాకుండా మీరు మిల్లు నుంచే తీసుకుంటారు? మిల్లర్స్ నుంచే డైరెక్ట్ తీసుకుంటాం మేడం. ఓకే, సో అక్కడ ప్రైస్ ఎలా ఉంటుంది? అంటే మీరు అంటే ఒక్కొక్కసారి మార్కెట్ ఎక్కువ ఉంటుంది, మన బియ్యం కాస్ట్ వచ్చేసరికి కొంచెం మార్జిన్ తక్కువే ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు పొజిషన్ అయితే రీసెంట్ అయితే అట్నే ఉంది మేడం. రేట్లు చాలా పెరిగిపోయాయి, విపరీతంగా పోయినాయి. కస్టమర్ మార్కెట్ లో 400 రూపీస్ ఇప్పుడు పెరిగినప్పుడు మనం అడగాలంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి నాకు పాత రేట్ ఇమ్మంటాడు. ఆ పాత రేట్ ఇవ్వమంటే మేము ఇవ్వలేకపోతాం. కాబట్టి క్వాలిటీ కూడా ఇప్పుడు మేము ఆ రకం తేవాలంటే అంత లేకుంటే కొంచెం క్వాలిటీ కూడా కొంచెం అటు ఇటు వస్తుంటాయి మేడం. అంటే క్వాలిటీ మేమంతే కొంచెం సెకండ్ క్వాలిటీ తీసుకున్న వరకు కొంచెం దెబ్బ పడుతుంటాయి మేడం. ఫస్ట్ క్వాలిటీ రేట్ పెరిగింది కాబట్టి కొంచెం సెకండ్ క్వాలిటీ వస్తుంటది. సో అంటే కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే నేను ఇందాక అడిగినట్టు మనకి మార్కెట్ లో తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎట్లో సేల్ చేయాలి అన్నట్టు కొన్ని పాత అయిన బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కొత్త వాటికి కొంచెం మార్కెట్ రేట్ ని మనం ఇవ్వగలుగుతాం. పాత రేటుకి ఈ రేటుకి కంపేర్ చేసి చూసినప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా ఉంటది? పాత రేట్ ఏముండదు మేడం. ఎంత ఓల్డ్ అయినా కొద్ది అంత రేట్ వస్తుంది. అంత రేట్ వస్తుంటాయి. కొత్త బియ్యం నవంబర్ డిసెంబర్ అయితే కొత్త క్రాప్ వస్తుంది. అప్పుడు అందరూ 1 year ఒకసారి నిల్వేసుకోనికి అందరు వేసుకుంటారు మేడం. నిల్వేసుకుంటారు రైస్. అంటే అప్పుడు మార్కెట్ డౌన్ ఉంటది కాబట్టి అందరూ ప్రిఫరెన్స్ చేస్తారు. అప్పుడు మార్కెట్ అందరు అవే నిల్వ ఉంచుకుంటారు. అప్పుడు రేట్ మార్కెట్ క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది, బాగుంటుంది. ఓకే, సో 30 years నుంచి మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్ లో వచ్చిన మార్పులు ఏంటి? అంటే మీ బిజినెస్ లో అయిన మార్పులు, అంటే దాన్ని అడాప్ట్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే దాన్ని డెవలప్ చేయడం కావచ్చు, మార్కెట్ ప్రైసింగ్ విషయంలో మీరు డెవలప్ చేసే సిచ్యువేషన్. మార్కెట్ ఏంటంటే మేడం మేము ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాము. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ అయిపోయింది, కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ అయింది. మేము ఏంటంటే 1-2 సార్లు మేము క్వాలిటీలు చెక్ చేసి కస్టమర్ కి అని చూస్తుంటాం మేము. కానీ ఆన్లైన్ బిజినెస్ లో ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు వచ్చింది మా బిజినెస్ తగ్గింది, కానీ ఆన్లైన్ బిజినెస్ ఏంటంటే వాళ్ళకి క్వాలిటీలు రావు. వాళ్ళు వేస్ట్ క్వాలిటీలు ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళు అమ్మేస్తారు, కానీ వాళ్ళకి ఇబ్బంది. మాది ఏంటంటే 1-2 సార్లు మేము చెక్ చేసేవారు, చూసుకొని మేము తెస్తాం కాబట్టి నమ్మకం మీద మా దగ్గరకు వస్తారు. ఓకే, ఇప్పుడు కొన్ని ప్యాకెట్ రైస్ అనేది కూడా ఉంది ఆన్లైన్ లో, అవే సేల్ చేస్తూ ఉంటారు. అంటే ప్యాకెట్ రైస్ కి లూజ్ రైస్ కి తేడా ఏంటండి?
ప్యాకెట్ రైస్ లూజ్ రైస్ కు మేడం అంటే లూజ్ అంటే ప్యాకెట్ రెండు ఒకటే మేడం. ఓకే, రెండు ఒకటే. అంటే మనం ఆన్లైన్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, వాళ్ళు బ్రాండ్ నేమ్ వేసేసుకొని ఉన్న రైస్ ని అమ్మేస్తా ఉంటారు. సో వాటికి వీటికి డిఫరెన్స్ అడుగుతున్నాను. వాళ్ళ బ్రాండ్ ఏంటంటే వాళ్ళు కొన్ని రకాల బ్రాండ్లు వాళ్ళు ఓన్ గా బ్రాండ్లు పేర్లు వేసుకుంటారు మేడం. ఇప్పుడు కొన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రాండ్లు వేసుకొని మిల్లర్స్ దగ్గర పోయి టైప్ తో వాళ్ళ బ్రాండ్లు వేసుకొని నడిపించుకుంటారు మేడం. కానీ మాది అట్లా కాదు, మేము ఓన్లీ సెపరేట్ గా మనం క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని మనం రైస్ తీసుకొస్తాం మేడం. ఓకే, సో మనం ఇందాక మనం డిస్కస్ చేసినట్టండి ఓల్డ్ రైస్ కి ఎక్కువగా డిమాండ్ ఉంటది అని అడిగారు కదా, నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి బేసిక్ గా? మనం పురుగు రాకుండడానికి కారణాలు కొన్ని ఉంటాయి మేడం. కాకుంటే కొంచెము తడి చేతులు కానీ పెట్టకూడదు, కొంచెం చీకటి రూమ్ లా ఉంచకూడదు, వెలుతురు ఉండాలి. పురుగు రాకడానికి ఇది బెస్ట్ టెక్నిక్ మేడం. ఓకే, అంటే దానికి సంబంధించి కూడా స్టోర్ ఉండడానికి కొన్ని కెమికల్స్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటారు. అట్లాంటివి మన హెల్త్ కి కూడా హానికరం, దానివల్ల బియ్యం కూడా చెడిపోతా ఉంటాయి. సో ఇట్లాంటి నిల్వలు చేసేటప్పుడు ఎక్కువగా తీసుకోవాల్సినవి తడి, అంటే నార్మల్ గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో, తడి చేతులు పెట్టకూడదు, డబ్బాలో స్టోర్ చేసినప్పుడు కూడా చీకటి గదిలో ఉండకూడదు అన్నట్టు ఉంటారు. కాకపోతే మిల్లుల వాళ్ళు లేకపోతే రైస్ బిజినెస్ చేసే వాళ్ళు డిఫరెంట్ గా ఏమైనా ఉంటుందా? దాంట్లో మనము నిల్వ ఉంచుకునే టైంలో మనము ఒకటి అలా పురుగు రాకుంటుంది ఒకటి ఫస్ట్ బోరిక్ యాసిడ్ పౌడర్ ఒకటి వస్తుంది, అది కలుపుకోవచ్చు, ఏమి హాని ఉండదు. మళ్ళీ ఒకటి దొడ్డుప్పు, యాపాకు, ఇవి రెండు కూడా కలుపుకోవచ్చు మేడం, పురుగు రాదు. ఓకే అండి. అయితే వర్షాలు పడ్డప్పుడు ఈ బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే, అంటే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కావచ్చు, లేకపోతే రైతుల నుంచి కొనేటప్పుడు కావచ్చు, బియ్యం కొంచెం క్వాలిటీ తక్కువ అయిపోతూ ఉంటుంది. వర్షాలకు దీనికి ఏం సంబంధం మేడం? అదేం లేదు, మామూలుగానే వస్తూనే ఉంటాయి, నడుస్తున్నాం. సార్ మీరు 30 years నుంచి బిజినెస్ చేస్తున్నారు, మీకు బాగా లాభాలు వచ్చిన సిచ్యువేషన్స్ ఆ ఇయర్ ఏదైనా చెప్పగలుగుతారా? అంత లాభాలు అనేది మనం ఎప్పుడు దాన్ని చూసుకోలేము మేడం. కాకుంటే అప్పటి నుంచి ఇప్పటికి బిజినెస్ ఏంటంటే నడుస్తున్నాయి, కానీ అప్పటికి ఇప్పటికి బిజినెస్ తగ్గిపోయినాయి మేడం. తగ్గిపోయింది. ఇప్పుడు ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు ఆన్లైన్ లో బాగా మార్కెట్ వచ్చింది. ఆన్లైన్ ఏంటంటే రైస్ బ్రాండ్ పేర్లు చూస్తున్నారు, క్వాలిటీలో ఎవరు చూడలేకపోతున్నారు. మేము ఏంటంటే క్వాలిటీకి ఒకటికి 2 సార్లు రైస్ వండి చూసి క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నాక మేము తీసుకొచ్చి అమ్ముతాం. ఆన్లైన్ ఏంటంటే అట్లా వాళ్ళు అమ్మేటోళ్ళు ఉంటారు, కాకుంటే వాళ్ళు ఏంటంటే రేట్ తక్కువగా ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోతున్నారు, కానీ మళ్ళీ ఆడ రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర ఏంటంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది, మేము క్వాలిటీకి 1-2 సార్లు వండి చూసి తెస్తుంటాం మేడం. అయితే నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు ఉన్న జనరేషన్ కి బియ్యాన్ని చూస్తే అన్ని ఒకేలాగా కనిపిస్తాయి, రకాలు ఏంటో అంత ఈజీగా గుర్తుపట్టలేము. సో ఒక రకం బియ్యాన్ని గుర్తుపట్టాలంటే దాని పోలికలు ఎలా ఉంటాయి? రైస్ అంటే సీడ్ విత్తనాలు ఉంటాయి మేడం, అవి దానికి ఒక్కొక్క రకం ఉంటాయి. అవి చూడాలంటే కొంతమంది గుర్తుపడతారు, రైతులు అనేది వాళ్ళు గుర్తుపడతారు. ఇప్పుడు మేమంటే గుర్తుపడుతున్నాం, అందరూ మనం ఇంత కస్టమర్లు గుర్తుపట్టలేకపోతారు. కొంతమంది గుర్తుపడుతున్నారు కానీ అందరూ గుర్తుపట్టలేకపోతారు మేడం. కాకుంటే వాళ్ళకి ఏంటంటే సంచులు పేర్లు పెట్టి గుర్తుపెట్టి సంచి ఇచ్చేయమంటారు, కానీ మనం నమ్మిన షాపులను నమ్ముతారు. క్వాలిటీ మేము కూడా నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళు కూడా కొంచెం 1-2 సార్లు చెక్ చేస్తారు, వాళ్ళు కూడా చూసి సన్నయ్య దొడ్డియా ఇది ఏం రకం అనేది చూసుకుంటారు, చూసి కొంటారు మేడం. ఓకే, సాధారణంగా ప్రజలు వచ్చి మీ షాప్ కి బియ్యం కొనేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, చేయడానికి కాదు, ఆ బియ్యం ఈ బియ్యం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, చేయకూడదు అంటే ఏం చేయాలి? కస్టమర్ వచ్చి వాళ్ళకి నచ్చింది వచ్చి అడుగుతుంటాడు మేడం. ఇవాళ వచ్చి వంటలైన మాస్టర్ వచ్చి ఈ రైస్ ఇవ్వమని చెప్పిండు, నాకు అదే క్వాలిటీ కావాలంటాడు. కాబట్టి మనకు తెలిసినప్పుడు మేము ఏంటంటే వీళ్ళకి ఈ పేర్లు చెప్పినప్పుడు మనకు క్వాలిటీ వాళ్ళ ఫంక్షన్ కి అడిగినప్పుడు మంచి బియ్యం ఏది మేము చెప్పగలుగుతాం మేడం. మంచి క్వాలిటీ ఇస్తాం మేము. నమ్మినప్పుడు మంచి క్వాలిటీ ఇస్తాం. సో ఒక క్వింటాల్ బియ్యం అమ్మినప్పుడు ఎంత లాభం వస్తుంది దానిపైన? అంటే మార్జిన్ ఎప్పుడు ఇంత వస్తుందని చెప్పనీకి ఉండదు మేడం. కాకుంటే దాంట్లో మనము ఒక కేజీ మీద 15 వేసుకోవచ్చు, 1 రూపీ వరకు రావచ్చు. అది కరెక్ట్ మనకు అంత వస్తుందని మాత్రం చెప్పనీకి ఉండదు. ఒకసారి 15 వస్తుంది, 1 రూపీ వస్తుంది, అది మార్కెట్ బట్టి వస్తుంటాయి మేడం. సో మార్కెట్ లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో ముందే తెలిసిపోతుంది కదా, సో దాన్ని బట్టి మనము అమ్ముకొని కొనేది చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి, అంటే ఈ రైస్ షాప్ డీలర్స్ అనే వాళ్ళకి ఒక కమిటీ అనేది ఏమైనా ఉందా, లేదంటే ఒక గ్రూప్ అనేది ఏదైనా ఉందా? గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు? గవర్నమెంట్ నుంచి అనేది మాకు షాపులకు మాత్రం ఏ బెనిఫిట్లు లేవు మేడం. కాబట్టి షాపులు మా బిజినెస్ లో కూడా ఎవరేం లేరు, మాది మేమే భరించుకోవాల్సింది తప్పించి రైస్ షాపులకు ఎవరేం లేదు మేడం. గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు మాకు. సార్ మనము అమ్మేది కాకుండా ఫస్ట్ అమ్మేటప్పుడు కొన్ని వండుతాము, చూసాకే అమ్ముతాము అని చెప్పేసి ట్రస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో మీరు ఇంట్లో ఏ బియ్యం వాడతారు మేడం? ఈ రైస్లలో ఏంటంటే వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ సన్నగా ఉండేది మాత్రం జై శ్రీరామ్ చాలా బాగుంటాయి మేడం. జై శ్రీరామ్ ఒకటి,
ఇందులో జై శ్రీరామ్ ఏంటంటే అన్నిటికన్నా సన్న బియ్యం, కరీంనగర్ నుంచి బాగా వస్తుంది రైస్. మేము తినేది కూడా అదే రైస్ మేడం, చాలా బాగుంటాయి. సన్నగా అంటే నంబర్ 1 ఉంటాయి అవి. ఓకే. ఫస్ట్ క్వాలిటీ అంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్. Yes. ఓకే. అయితే మీరు ఎక్కడి నుంచి రైస్ కొంటారు సార్? అంటే మీకు ఇక్కడ సిటీలోనే కొంటారా, లేదంటే రైస్ మిల్లులో ఎక్కడైనా పల్లెటూరులో ఉంటే అక్కడ ఏమైనా కొంటారా మీరు? మాకు ఒక ఏరియా అనేది ఏమి ఉండదు మేడం. ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్ర ఏ డిస్టిక్ లో అయినా సరే పర్లేదు, మేము ఫస్ట్ షాంపిల్స్ తెచ్చుకుంటాం. మేము రైస్ మిల్ నుంచి మనకు వాళ్ళకి ఫోన్ చేసి మేము షాంపిల్ పంపిమని, వచ్చినాక షాంపిల్ చూసుకొని వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఏదన్నా దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేసి పంపిస్తారు. మేము వండి చూసి అది షాంపిల్ పంపించి తెచ్చుకొని మేము వండి చూస్తాం. వండి చూసి ఓకే అంటేనే అది మేము పంపిమని చెప్తాం. ఓకే. అందుకని డైరెక్ట్ మాత్రం పంపించడానికి ఉండదు. అంటే మన తెలంగాణ, ఆంధ్రాలో ఎన్ని రకాల బియ్యం మనం చూడొచ్చు? అంటే ఇక్కడ ఎన్ని రకాలు పండిస్తారు, కొంటారు కూడా? రైస్ అయితే చాలా రకాలు ఉన్నాయి మేడం. అవి ఎన్ని రకాలు అనేది మనం ఇప్పుడు చెప్పండి. చాలా రకాలు ఉన్నాయి మేడం. అలా చాలా వెరైటీ వస్తాయి. జై శ్రీరామ్ వస్తుంది, హెచ్ఎంటి వస్తుంది, తెలంగాణ సోనా వస్తుంది, చింటూ వస్తుంది. ఇంతకుముందు అయితే ఇంకా చాలా ఉండేది, అంశాలు, సురేఖలు, 1000 కోట్లు, 1000 పదులు ఎన్నో వెరైటీస్ ఉండే మేడం. ఇప్పుడు వచ్చేటి మాత్రం మార్కెట్ లో జై శ్రీరామ్ ఎక్కువ వస్తుంది, హెచ్ఎంటి ఎక్కువ వస్తుంది, సోనా మసూరి ఎక్కువ వస్తుంది మేడం. మార్కెట్ మొత్తం ఈ మూడింటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎక్కువ సేల్ అయ్యేది మాత్రం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా రకాలుగా బిజినెస్ ఎలా చేయాలి అండ్ రైస్ బిజినెస్ లో లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.